తన్నీరు శ్రీరామ్ ఆధ్వర్యంలో కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో తాపీ మేస్త్రీల ఆత్మగౌరవ సభకు సంబంధించిన కరపత్రాలను రాష్ట్ర అధ్యక్షులు కామల్ల ఐలన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం మరియు బిఎన్ఆర్కే రాష్ట్ర అధ్యక్షులు ఐలయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు ఈ నెల 8వ తేదీన బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తాపీ మేస్త్రీల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా తాపీ మేస్త్రీలు మరియు భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు తన్నీరు శ్రీరామ్తో పాటు చిన్న మేస్త్రి వికాస్ ప్రతాప్, గ్రేటర్ హైదరాబాద్ కార్మిక సంఘం అధ్యక్షుడు నరసన్న తదితరులు పాల్గొన్నారు. మే 16న సెంట్రింగ్ కాంట్రాక్టర్లు సమ్మె నిర్వహించి ఆ సమ్మెలో ఇందిరా పార్క్ కాడ సభ నిర్వహించి ఆ సభలో తాపీ మేస్త్రి హటావో సెంట్రింగ్ కార్మికుడు బచావో అనేటువంటి నినాదాలు తీసుకొని సెంట్రింగ్ కాంట్రాక్టర్లు తాపీ మేస్త్రులు మధ్యవర్తులు, దళాలు, బ్రోకర్లు అనేటువంటి పదజాలాలతోని, వెకిలి శాస్త్రాలతోని అనేక రూపాలుగా పాటలు రాసి పాటలల్లో కార్మికులను కించపరిచే విధంగా, ముఖ్యంగా తాపీ కార్మికుని కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. తాపీ కార్మికుడు లేకుండా ఇవాళ భవనమే నిర్మాణం కాదు, ఆయన మొత్తం మేమే కడతామనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. మేమేమంటున్నామంటే 10 రంగాల కార్మికులు కలిసి నిర్మాణం చేస్తేనే భవనం నిర్మాణం అవుతుంది. అందులో పెద్దన్న పాత్ర పోషించేది తాపీ మేస్త్రి. అట్లాంటి తాపీ మేస్త్రిని పనిముట్లు 100 రూపాయల కూలోడు, లేదంటే గుండు దారం పట్టుకొని వస్తాడు అనేటువంటి వెకిలి శాస్త్రాలతోని కించపరిచేటువంటి మాటలు ఏదైతే సెంట్రింగ్ అసోసియేషన్ సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడారో అది వెనుకకు తీసుకోవాలి, బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఇందిరా పార్క్లో తాపీ మేస్త్రీల ఆత్మగౌరవ సభ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్మికుల మనోభావాలు దెబ్బతీసినటువంటి ఈ సెంట్రింగ్ గుత్తదారులు, కాంట్రాక్టర్సు ఎవరైతే ఉన్నారో బడా కాంట్రాక్టర్స్ వాళ్ళు మరి పేదల గురించి ఆలోచించే వాళ్ళు కాదు, పెట్టుబడిదారి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు కనుక ఇవాళ సాటి కార్మికుని, తోటి కార్మికుని అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అవన్నీ మానుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. దాంతోపాటు 8వ తారీఖు నాడు ఇందిరా పార్కు వేలాదిగా తల్లి రావాలని, రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరూ తల్లి వచ్చి ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక్కడ